పట్టణ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నిన్న ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ఏకగ్రీవంగా నన్ను కోశాధికారిగా ఎన్నుకున్న హిందూ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ రాజుగౌడ్ గారికి, అలాగే అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ పట్లోల నరసింహన్న గారికి, అలాగే ఎలక్షన్ ఆఫీసర్ లింగదల్ రవికుమార్ గారికి, అలాగే నా హైందవ సోదరులు, మిత్రులు, శ్రేయభిలాషులు, అలాగే వివిధ సంఘాల నాయకులు, పార్టీ ప్రముఖుల మధ్య నిన్న నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు రాబోయే రోజుల్లో తప్పకుండా హిందూ ఉత్సవ కమిటీ డెవలప్మెంట్ గురించి నా శాయశక్తుల ప్రయత్నం చేసి తప్పకుండా ముందు వరుసలో నిలబెడతానని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను. అలాగే వినాయక చవితి పండుగ రాబోతుంది మనందరికీ. ఈ వినాయక చవితి పండుగ 5 రోజులు మనం ఏదైతే అంగరంగ వైభవంగా జరుపుకుంటామో దానికి తాండూరులో ఉన్న పట్టణంలో ఉన్న అన్ని మండపాలు ప్రతి ఒక్కరూ అన్ని డిపార్ట్మెంట్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ శాఖకు, ఫైర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి మీరు సహకరించాలని చెప్పి ప్రతి ఒక్క మండప అధ్యక్ష కార్యదర్శులకు మా హిందూ ఉత్సవ కమిటీ తరఫున మీకు అందరికీ విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రతి నిమజ్జనం రోజు చాలా ఆలస్యంగా బయలుదేరుతున్నాయి కాబట్టి చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. కాబట్టి మీరు అందరూ 4 నుంచి 5 మధ్యలో గణనాథులని అక్కడి నుంచి తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా చెప్తున్నాం, అయినా కూడా ఎవ్వరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని రావట్లేదు. కాబట్టి ఈసారైనా కనీసం అందరూ సహకరించండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో నిమజ్జనం చూడడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా నిరాశతోటి వెనుదిరుగుతున్నారు. ఈ దానిపైన మీరు అందరూ ఆలోచించి మంచి ఆలోచన తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలాగే ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తామో కోకట్వాగులో అక్కడ కూడా శాంతి భద్రతల అందరికీ కూడా మనం సహకరించాలి. అందరూ శాంతియుతంగా ఈ 5 రోజుల కార్యక్రమాలు, పూజలు నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. డీజేలు లేకుండా మంచి భజన పాటలతోటి, సౌండ్ సిస్టమ్ చిన్నగా పెట్టుకొని ఈ 5 రోజులు మంచిగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అలాగే తప్పకుండా ఏదైతే మనకు హిందూ ఉత్సవ కమిటీకి సంబంధించిన బిల్డింగ్ మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది, దాన్ని అతి త్వరలో ప్రారంభించి మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు తప్పకుండా ఆ బిల్డింగ్ని మొత్తం ముగించి అక్కడ వివిధ ఆలయాలతో పాటు హనుమాన్ విగ్రహం కూడా ప్రతిష్ఠించడానికి మా వంతుగా కృషి చేసి తప్పకుండా సాధిస్తాం. మీ అందరి సహకారాలతోటి సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.